హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుదీనా పచ్చడి వేసుకోబోతున్నామండి. దానికి ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నానండి పొయ్యి మీద. అలాగే పుదీనా అండి. ఈ పుదీనాను పచ్చిమిర్చి మంచిగా దూరగా వేసేదాకా వేయించాలండి. ఈ పుదీనా మాత్రం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీ పట్టేసుకునేటప్పుడు కొంచెం ఎల్లిపాయ, జీలకర్ర అండ్ ధనియాలు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి. మంచిగా వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందామండి. గింజలు లాంటివి ఏం లేకుండా, పొట్టు లేకుండా చూసి వేసుకోండి. చింతపండు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందరూ టమాటా వేస్తారు కానీ టమాటా కన్నా చింతపండే టేస్ట్ బాగుంటుంది. అంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం అట్లాంటి వాళ్ళు టమాటాలు తినకూడదు కదండి. వాళ్ళ కోసం ఈ చింతపండు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇది వేసుకోండి. చూసారా, ఇలా మంచిగా వేగిపోవాలండి. ఇది మంచిగా ఫ్రై అయిపోయి కదండి. మనం మిక్సీ కప్లో తీసుకుందామండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనిద్దామండి. ఈ చల్లారేలోపు మనం దీనిలో పోపు పెట్టుకుందామండి. ఆవాలండి, చూసారా, ఆవాలు అండ్ జీలకర్ర అండి. అలాగే కొద్దిగా శనగపప్పు అండి. కొద్దిగా కళ్యాణం. చూడండి, పోపు అనేది చాలా బాగా
అయిందండి. ఇప్పుడు ఈ పోపు చల్లారేలోపు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం మనం చట్నీని. ఇప్పుడు ఈ పుదీనాకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం ఇందులో వేసుకుందామండి పోపులో. ఇది ఇడ్లీకి కానీ, దోశకి కానీ, చపాతీకి కానీ, వేడి వేడి అన్నంలో కానీ తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం వాటర్ పోయాలి కాబట్టి టుమారో తిన్నా చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను కట్ చేయలేదు, ఎడిట్ చేయలేదు, డైరెక్ట్ వీడియోనే పెట్టాను. ఎడిట్ చేస్తే కొన్ని ఐటమ్స్ మిస్ అవుతాయి కదండి, అందుకని ఎలాంటి ఐటమ్స్ ఎడిట్ చేయలేదు, డైరెక్ట్గా వీడియోని సెండ్ చేశానండి.